శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. డిసెంబర్ 15వ తేదీ నుంచి డిసెంబర్ 21వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశులకి వారఫలాలు ఏ విధంగా ఉంటాయో, వారం మొత్తం యోగించాలంటే ఎలాంటి పరిహారాలు పాటించాలో, ఏ దేవీ దేవతల ఆలయ దర్శనం చేయాలో, ఎలాంటి మంత్రాలు జపించుకోవాలో, ఎటువంటి స్తోత్ర పారాయణలు చేసుకోవాలో, సకల దేవతా స్వరూపమైన గోమాతకు ఎలాంటి ఆహారం తినిపించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈ వారం సూర్యుడు భాగ్యస్థానంలో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. కాబట్టి ఆఫీసులో పై అధికారులతో వ్యవహరించేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి, జాగ్రత్తగా మాట్లాడాలి, సహోద్యోగులతో జాగ్రత్తగా ఉండాలి. రాజకీయ రంగంలో, వ్యవసాయ రంగంలో ఉన్న వాళ్ళు కూడా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఆరోగ్యపరంగా ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి. అలాగే బుధుడు 8వ స్థానంలో ఉన్నాడు. అష్టమ బుధ దోషం ఉంది. కాబట్టి విద్యార్థులు బాగా కష్టపడి చదివితేనే మేషరాశి విద్యార్థులకి ఈ వారం మంచి ర్యాంకులు వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగం కోసం ప్రయత్నించే మేషరాశి వాళ్ళకు కూడా ఉద్యోగం కొంచెం కష్టంతోనే వచ్చే సూచనలోనే. వ్యాపారంలో కూడా మేషరాశి వాళ్ళకు కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి. స్థిరంగా మనోధైర్యంతో వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి. అలాగే కుజుడు 4వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. చతుర్థ కుజ దోషం ఉంది. చతుర్థ కుజ దోషం ఉంది కాబట్టి ప్రాపర్టీస్ కొనటం, అమ్మటం ఇలాంటివి చేస్తే రిస్క్ ఉంటుంది. లేదా ఎమర్జెన్సీ ఉండి ప్రాపర్టీ కొన్నా, అమ్మినా డాక్యుమెంట్స్ విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండటం అవసరం. సోదర సోదరీమణులతో కూడా జాగ్రత్తగా మాట్లాడాలి. అలాగే శుక్రుడు 10th హౌస్లో వ్యతిరేకంగా ఉన్నాడు. అంటే టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ ఇలాంటి వ్యాపారాలు చేసే వాళ్ళకి కొంత ప్రతికూలత ఉంటుంది. వ్యాపారం పెద్దగా సాగదు. అంటే శుక్రుడు వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. కాబట్టి భార్యాభర్తలు కూడా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడాలి. 4 గోచార గ్రహాల్లో రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు 4 కూడా వ్యతిరేకంగానే ఉన్నాయి. కాబట్టి పరిహారాలు చేసుకోవాలి. రవి ప్రీతి కోసం గోధుమలు, బుధుడి ప్రీతి కోసం పెసలు, కుజుడి ప్రీతి కోసం కందులు, శుక్రుడి ప్రీతి కోసం బొబ్బర్లు నానబెట్టి గోమాతకు తినిపించటం, అలాగే బ్రాహ్మణుడికి దానం ఇచ్చుకోవటం చేయాలి. అలాగే రవి బుధుల బలం పెరగటానికి ప్రతిరోజు ఓం నమో నారాయణాయ అష్టాక్షరి మంత్రాన్ని 21 సార్లు చదువుకోవాలి. విష్ణు పంజర స్తోత్రాన్ని చదవటం లేదా వినటం చేయాలి. కుజుడి బలం పెరగటానికి సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం చేయాలి. సుబ్రహ్మణ్య అష్టకం చదువుకోవాలి. ఓం సాం శరవణ భవ అనే మంత్రం రోజు 21 సార్లు చదువుకోవాలి. అలాగే శుక్రుడి బలం పెరగాలంటే అమ్మవారి ఆలయ దర్శనం చేసుకోవాలి. లలితా సహస్రనామం చాంటింగ్ వినాలి. ప్రతిరోజు కూడా శ్రీమాత్రే నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకోవాలి. ఇలా చేస్తే మేషరాశి వాళ్ళకి ఈ వారం మొత్తం యోగదాయకంగా ఉంటుంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈ వారం సూర్యుడు 8వ స్థానంలో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. కాబట్టి ఆరోగ్య వ్యవహారాల్లో వృషభ రాశి వాళ్ళు అప్రమత్తంగా ఉండాలి. వేళకు ఆహారం తీసుకోవటం, సరైన సమయానికి నిద్రించడం అవసరం. ఆఫీసులో కూడా ఒడిదుడుకులు ఉంటాయి. ఆలోచించి జాగ్రత్తగా సహోద్యోగులతో, కొలీగ్స్తో, బాస్తో వ్యవహరించడం మంచిది. అలాగే రాజకీయాల్లో కూడా ఆటుపోట్లు ఉంటాయి. జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. తండ్రి వైపు బంధువుల వల్ల కూడా కొన్ని సమస్యలు ఉంటాయి. వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి. అలాగే బుధుడు 7వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. వృషభ రాశి వాళ్ళకి ఈ వారం బుధుడి బలం లేదు. కాబట్టి విద్యార్థులు కష్టపడి చదివితేనే విద్యారంగంలో బాగుంటుంది. ఉద్యోగం లేని వాళ్ళు కూడా బాగా కష్టపడితేనే ఉద్యోగం వస్తుంది. వ్యాపారంలో కూడా కొన్ని ఒడిదుడుకులు అనేవి కనిపిస్తూ ఉంటాయి. విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో బుధుడి బలం లేదు కాబట్టి వృషభ రాశి వాళ్ళకి కొన్ని వ్యతిరేక ఫలితాలు ఉంటాయి. అలాగే కుజుడు 3వ స్థానంలో యోగిస్తున్నాడు. వృషభ రాశి వాళ్ళకి ఈ వారం కుజుడి బలం బాగుంది. కుజుడి బలం బాగుంది కాబట్టి ప్రాపర్టీస్ కొనటం, అమ్మటం వీటికి సంబంధించినటువంటి ప్రయత్నాలన్నీ చక్కగా అనుకూలిస్తాయి. రియల్ ఎస్టేట్లో మంచి లాభాలు పొందగలుగుతారు. అలాగే సోదరులతో ఉన్న విభేదాలన్నీ తొలగిపోతాయి. అప్పులు తీర్చడానికి చేసే ప్రయత్నాలు వృషభ రాశి వాళ్ళకి ఈ వారం బాగా అనుకూలిస్తాయి. అలాగే శుక్రుడు 9వ స్థానంలో యోగిస్తున్నాడు. అంటే టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాలు చేసే వాళ్ళకి మంచి లాభాలు వస్తాయి. భార్యాభర్తల మధ్య కూడా అన్యోన్యత బాగుంటుంది. ప్రధానంగా ఈ వారం వృషభ రాశి వాళ్ళకి కుజ శుక్రులు బాగున్నారు. రవి బుధులు బాలేరు. రవి బుధుల బలం పెరగాలంటే ప్రతిరోజు ఓం నమో భగవతే విష్ణవే అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకోవాలి. విష్ణు సహస్రనామ స్తోత్రం చదవటం లేదా వినటం ద్వారా రవి బుధుల బలం పెరుగుతుంది. సకల దేవతా స్వరూపమైన గోమాతకు నానబెట్టిన గోధుమలు, నానబెట్టిన పెసల ఆహారంగా తినిపించడం, అలాగే బ్రాహ్మణుడికి గోధుమలు, పెసలు దానం ఇవ్వటం ద్వారా రవి బుధుల బలం పెంచుకోవచ్చు. తదుపరి మిథున్ రాశి. మిథున్ రాశి వాళ్ళకి ఈ వారం రవి 7వ స్థానంలో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. రవి బలం తక్కువ ఉంది కాబట్టి ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. ఆఫీసులో సహోద్యోగులతో, పై అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. సాధ్యమైనంత వరకు మీ వర్క్ ఓన్గా చేసుకోండి. కంబైన్డ్ వర్క్ చేస్తే క్రెడిట్ మొత్తం మిథున రాశి వాళ్ళకి కాకుండా ఆఫీసులో పనిచేసే వేరే వాళ్ళకు వెళ్ళిపోతుంది.
అలాగే తండ్రి వైపు బంధువులతో కూడా జాగ్రత్తగా ఉండాలి. బుధుడు 6వ స్థానంలో యోగిస్తున్నాడు. మిథున రాశి వాళ్ళకి ఈ వారం బుధుడి బలం బాగుంది కాబట్టి విద్యార్థులకు ఎక్సలెంట్గా ఉంటుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మంచి ర్యాంకులు తెచ్చుకుంటారు. ఎడ్యుకేషన్లో టాప్ లెవెల్లో ఉంటారు. కావలసిన చోట సీట్లు వస్తాయి. అలాగే ఉద్యోగం కావాల్సిన మిథున రాశి వాళ్ళకు కూడా బ్రహ్మాండమైన ఉద్యోగం వచ్చే యోగం ఈ వారం ఉంది. బిజినెస్లో కూడా ఊహించిన దానికంటే విపరీతంగా లాభాలు కనిపిస్తూ ఉంటాయి. విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో మిథున రాశి వాళ్ళకి ఈ వారం మంచి ఎక్సలెంట్ రిజల్ట్స్ కనిపిస్తున్నాయి. అలాగే కుజుడు 2వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి కోపాన్ని మిథున రాశి వాళ్ళు అదుపులో ఉంచుకోవాలి. లేకపోతే కోపం వల్ల ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. కాబట్టి కోపాన్ని చాలా వరకు కంట్రోల్లో ఉంచుకుంటే సమస్యల నుంచి బయటపడవచ్చు. మాట్లాడేటప్పుడు కూడా ఎదుటి వాళ్ళు బాధపడకుండా జాగ్రత్తగా మాట్లాడుకోవాలి. అలాగే శుక్రుడు ఈ వారం 8వ స్థానంలో యోగిస్తున్నాడు. మిథున రాశికి శుక్రుడి బలం చాలా బాగుంది. శుక్రుడి బలం బాగుంది కాబట్టి వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ బాగుంటుంది. భార్యాభర్తలకి అన్యోన్యత పరంగా లాభం ఉండటంతో పాటుగా లక్ష్మీ కటాక్షం కూడా ఉంటుంది. టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాల్లో లాభాలు కలిగే సూచనలు కూడా ఉన్నాయి. మిథున రాశి వాళ్ళకి ఈ వారం ప్రధానంగా శుక్రుడు బాగున్నాడు, బుధుడు బాగున్నాడు. రవి, కుజుడు ఈ 2 గ్రహాల బలం లేదు. ఈ 2 గ్రహాల బలం పెరగాలంటే నరసింహస్వామి ఆలయ దర్శనం చేయండి. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని రోజు చదవటం లేదా వినటం చేయండి. ప్రతిరోజు కూడా ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుం నమామ్యహం అనే సుదర్శన మంత్రాన్ని 9 సార్లు చదువుకోండి. లేదా ఓం నమో నారసింహాయ మంత్రాన్ని 21 సార్లు చదువుకోండి. దీనివల్ల ఈ 2 గ్రహాల బలము పెరుగుతుంది. దానివల్ల వారం మొత్తం విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే ప్రధానంగా మిథున రాశి వాళ్ళకి సకల దేవతా స్వరూపమైన గోమాతకు నానబెట్టిన గోధుమలు, నానబెట్టిన కందులు తినిపిస్తే కూడా రవికుజుల బలం పెరుగుతుంది. అలాగే కేజింబావు గోధుమలు, కేజింబావు కందులు పంతులు గారికి దానం ఇవ్వటం ద్వారా కూడా రవికుజుల బలం పెరిగి ఈ వారం మొత్తం మిథున రాశి వాళ్ళకి యోగదాయకంగా ఉంటుంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈ వారం సూర్యుడు 6వ స్థానంలో యోగిస్తున్నాడు. సూర్యుడు బ్రహ్మాండంగా ఉన్నాడు కాబట్టి ప్రమోషన్ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఆఫీసులో మంచి లెవెల్కి వెళ్తారు. బాసు, కొలీగ్స్ అందరూ కూడా కోఆపరేటివ్గా ఉంటారు. పాలిటిక్స్లో బాగుంటుంది. అగ్రికల్చర్లో బాగుంటుంది. ఫాదర్ సైడ్ రిలేటివ్స్ సపోర్ట్ బాగా ఉంటుంది. ఫాదర్ సైడ్ ప్రాపర్టీస్ కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఆరోగ్యం ఎక్సలెంట్గా ఉంటుంది. చాలా వరకు హెల్త్ ఇష్యూస్ అన్నీ కూడా ఈ రవి ట్రాన్సిట్ వల్ల కర్కాటక రాశి వాళ్ళకి ఈ వారం క్లియర్ అయిపోతాయి. బ్రహ్మాండమైన శారీరక ఆరోగ్యం ఏర్పడుతుంది. అలాగే బుధుడు ఈ వారం 5వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి కర్కాటక రాశి విద్యార్థులు బాగా చదువుకుంటేనే ఎడ్యుకేషన్లో ర్యాంకులు వస్తాయి. జాబ్ లేని వాళ్ళకు కూడా అతి కష్టం మీద జాబ్ వస్తుంది. బిజినెస్లో కొన్ని ఫ్లక్చుయేషన్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. బాగా ఫోకస్గా బిజినెస్ చేసుకోవటం మంచిది. స్టెబిలిటీతో బిజినెస్ చేసుకోవాలి. కొన్ని నష్టాలు కనిపిస్తున్నా కూడా మనోధైర్యంతో బిజినెస్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి. అలాగే కుజుడు జన్మంలో వ్యతిరేకంగా ఉన్నాడు. దానివల్ల ముక్కు మీద కోపం ఉంటుంది. ఈ ముక్కు మీద కోపం వల్ల చాలా వరకు కర్కాటక రాశి వాళ్ళకి ఈ వారం సమస్యలు వచ్చే సూచనలు ఉన్నాయి. ఆ ముక్కు మీద కోపాన్ని కంట్రోల్ చేసుకోవటం చాలా అవసరం. ప్రాపర్టీస్ కొన్నా అమ్మినా డాక్యుమెంట్స్ విషయంలో చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా ఉండటం అవసరం. అలాగే శుక్రుడు 7వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. శుక్రుడి బలం చాలా తక్కువగా ఉంది కాబట్టి పెళ్లి ప్రయత్నాలు ఆలస్యం అవుతూ ఉంటాయి. సంబంధాలు చేతి వరకే వచ్చి జారిపోతూ ఉంటాయి. భార్యాభర్తల మధ్య కూడా చిన్న చిన్న డిఫరెన్సెస్ వస్తూ ఉంటాయి. టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాల్లో కూడా కొన్ని ఒడిదుడుకులు కనిపిస్తూ ఉంటాయి. కర్కాటక రాశి వాళ్ళకి ఈ వారం ప్రధానంగా రవి ఒక్కడే బాగున్నాడు. బుధుడు, కుజుడు, శుక్రుడు ఈ 3 గ్రహాల బలం లేదు కాబట్టి బుధ కుజుల బలం పెరగాలంటే నరసింహస్వామి ఆలయ దర్శనం చేయాలి. ప్రతిరోజు ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుం నమామ్యహం అనే సుదర్శన మంత్రం 9 సార్లు చదువుకోండి. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని చదవటం లేదా వింటం చేయండి. నరసింహస్వామి ఆలయ దర్శనం చేయండి. అలాగే నానబెట్టినటువంటి కందులు, నానబెట్టిన పెసలు గోమాతకు తినిపించండి. కేజింబావు కందులు, కేజింబావు పెసలు దానం ఇచ్చుకోండి. బుధ కుజుల బలం పెరుగుతుంది. అలాగే శుక్రుడి బలం పెరగాలంటే లలిత అమ్మవారి ఆలయ దర్శనం చేయండి. రాజరాజేశ్వరి అష్టకాన్ని చదవటం లేదా వినటం చేయండి. అలాగే శ్రీమాత్రే నమః అనే మంత్రాన్ని రోజు 21 సార్లు చదువుకుంటే శుక్రుడి బలం పెరుగుతుంది. ఈ పరిహారాల వల్ల కర్కాటక రాశి వాళ్ళకి ఈ వారం మొత్తం యోగదాయకంగా ఉంటుంది. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈ వారం రవి 5వ స్థానంలో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. పంచమంలో రవి వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి మీ పిల్లల్లో మగపిల్లల విషయంలో కొంచెం అటెన్షన్ పే చేయాలి. వాళ్ళ వల్ల ఈ వారం సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆఫీసులో కూడా కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి. పాలిటిక్స్లో కానీ ఫాదర్ సైడ్ రిలేటివ్స్ వల్ల కానీ ప్రాబ్లమ్స్ ఉండే అవకాశం ఉంది. బుధుడు 4వ స్థానంలో యోగిస్తున్నాడు. సింహరాశికి బుధుడి బలం బాగుంది కాబట్టి సింహరాశి విద్యార్థులకు ఈ వారం ఎక్సలెంట్గా ఉంటుంది. మంచి ర్యాంకులు తెచ్చుకుంటారు. జాబ్ లేని సింహరాశి వాళ్ళు కూడా మంచి జాబ్ కొట్టే అవకాశం ఉంది.
బిజినెస్లో కూడా ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే విపరీతమైన లాభాలు వచ్చే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. కుజుడు 12th హౌస్లో వ్యతిరేకంగా ఉన్నాడు. శత్రువులు ఉంటారు, ఎదుటి వాళ్ళ ఏడుపు ఉంటుంది, కనుదిష్టి ఎక్కువగా ఉంటుంది, ఖర్చులు కూడా బాగా పెరుగుతాయి. ఎక్స్పెండిచర్ కూడా ఈ వ్యయంలో కుజుడి వల్ల ఈ వారం సింహరాశి వాళ్ళకి పెరిగే అవకాశం ఉంది. ఎక్స్పెండిచర్ కంట్రోల్లో ఉంచుకోవాలి. అలాగే ఎదుటి వాళ్ళ ఏడుపు నుంచి బయటపడే ప్రయత్నం చేయాలి. శుక్రుడు 6వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. అంటే ఖర్చు ఎక్కువ, ఎక్స్పెండిచర్ ఎక్కువ. అదేవిధంగా వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్లో చిన్న చిన్న డిఫరెన్సెస్ వస్తూ ఉంటాయి. సినిమా, టీవీ రంగాల్లో, సంగీత, నాట్య రంగాల్లో కొత్త ఆఫర్స్ కోసం ట్రై చేస్తున్నా అవి రావటం ఆలస్యం అవుతూ ఉంటుంది. సింహరాశి వాళ్ళకి ఈ వారం రవి బలం లేదు, కుజుడి బలం లేదు, శుక్రుడి బలం లేదు, కేవలం బుధుడి బలం మాత్రమే ఉంది. కాబట్టి రవి ప్రీతి కోసం గోధుమలు, కుజుడి ప్రీతి కోసం కందులు, శుక్రుడి ప్రీతి కోసం బొబ్బర్లు నానబెట్టి గోవుకు తినిపించాలి. అలాగే కేజింబావు గోధుమలు, కేజింబావు కందులు, కేజింబావు బొబ్బర్లు బ్రాహ్మణుడికి దానం ఇచ్చుకోవాలి. అలా చేస్తే ఈ 3 గ్రహాల బలము పెరుగుతుంది. అలాగే రవికుజుల బలం పెరగటానికి నరసింహస్వామి ఆలయ దర్శనం చేయాలి. ఓం నమో నారసింహాయ రోజు 21 సార్లు చదువుకోవాలి. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చాంటింగ్ చదవటం లేదా వింటం చేయాలి. శుక్రుడి బలం పెరగటానికి అమ్మవారి ఆలయ దర్శనం చేయాలి. ఓం శ్రీ రాజమాతంగి అయి నమః రోజు 21 సార్లు చదువుకోవాలి. రాజరాజేశ్వరి అష్టకాన్ని చదవటం లేదా వినటం చేయాలి. ఇలా చేస్తే గనక సింహరాశి వాళ్ళకి గ్రహాల వ్యతిరేకత తొలగిపోతుంది. వారం మొత్తం యోగదాయకంగా ఉంటుంది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈ వారం సూర్యుడు 4వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. కాబట్టి ఆఫీసులో కొంత ప్రతికూల పరిస్థితులు కనిపిస్తాయి. మనోధైర్యంతో ముందుకు వెళ్ళాలి. రాజకీయాల్లో, వ్యవసాయ రంగంలో కూడా కొన్ని ఆటుపోట్లు ఉంటాయి. రాజకీయాల్లో పోటీ ఉంటుంది, దాన్ని అధిగమించాలి. తండ్రి వైపు బంధువులతో, తండ్రితో జాగ్రత్తగా మాట్లాడాలి, జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆరోగ్యపరంగా కూడా వేళకు ఆహారం స్వీకరించడం, సరైన సమయానికి నిద్రించడం కన్యారాశి వాళ్ళకి అవసరం. అలాగే బుధుడు 3వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. విద్యార్థులకి కొంచెం కష్టకాలం. కన్యారాశి విద్యార్థులు బాగా చదివాలి, అప్పుడే ర్యాంకులు వస్తాయి. సరిగ్గా చదవకపోతే ర్యాంకులు రావటం కష్టం. కొత్తగా ఉద్యోగం కోసం ట్రై చేస్తున్నా ఉద్యోగం రావటం లేట్ అవుతూ ఉంటుంది. బిజినెస్లో కూడా అప్ అండ్ డౌన్స్ అనేవి కన్యారాశి వాళ్ళకి ఈ వారం కనిపిస్తాయి. బుధుడి బలం తక్కువ ఉంది కాబట్టి విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో కొంత ప్రతికూల పరిస్థితులు కనిపిస్తున్నాయి. అలాగే కుజుడు మాత్రం 11వ స్థానంలో కన్యారాశికి యోగిస్తున్నాడు. దానివల్ల ప్రాపర్టీస్ కొనటం, అమ్మటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. తక్కువ రేటుకు మంచి ప్రాపర్టీ కొనుక్కోవటం, ఎక్కువ రేటుకు ప్రాపర్టీ అమ్ముకోవటం, ఇలాంటి బెనిఫిట్స్ కనిపిస్తున్నాయి. రియల్ ఎస్టేట్లో కూడా లాభాలు ఉంటాయి. అప్పులు తీర్చడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. బ్రదర్స్ సపోర్ట్ వల్ల టాప్ పొజిషన్కి వెళ్ళగలుగుతారు. అలాగే శుక్రుడు 5th హౌస్లో యోగిస్తున్నాడు. మీ పిల్లల్లో ఆడపిల్లలు ఉంటే వాళ్ళ వల్ల మంచి బెనిఫిట్ ఉంటుంది. ఈ ఆడపిల్లలు మీకు మంచి పేరు తెచ్చేలాగా చేస్తారు. పంచమంలో శుక్రుడు బాగా ఫేవరబుల్గా ఉన్నాడు కాబట్టి మీ సంతానంలో ఆడపిల్లలు టాప్ పొజిషన్కి వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాల్లో కూడా లాభాలు వస్తాయి. సినిమా, టీవీ రంగాల్లో, సంగీత, నాట్య రంగాల్లో కొత్త అవకాశాల కోసం చేసే ప్రయత్నాలన్నీ అనుకూలిస్తాయి. కన్యారాశి వాళ్ళకి రవి బలం లేదు, బుధుడి బలం లేదు. కాబట్టి విష్ణుమూర్తిని ఎక్కువ పూజించాలి. ఓం నమో నారాయణాయ అష్టాక్షరి మంత్రం రోజు 21 సార్లు చదవాలి. విష్ణు సహస్రనామం చాంటింగ్ వినాలి. దానివల్ల చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. విష్ణు సంబంధమైన ఆలయ దర్శనం చేయాలి. గోమాతకు నానబెట్టిన గోధుమలు, నానబెట్టిన పెసలు తినిపించాలి. కేజింబావు గోధుమలు, కేజింబావు పెసలు పంతులు గారికి దానం ఇస్తే రవి బుధుల బలం పెరుగుతుంది. ఈ పరిహారాలు చేసుకుంటే కన్యారాశి వాళ్ళకి ఈ వారం మొత్తం యోగదాయకంగా ఉంటుంది. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈ వారం సూర్యుడు 3వ స్థానంలో సంచారం చేస్తూ యోగిస్తున్నాడు. రవి బలం బాగుంది కాబట్టి ప్రమోషన్ ప్రయత్నాలు తులారాశి వాళ్ళకి అనుకూలిస్తాయి. ఆరోగ్యం బాగుంటుంది. పై అధికారుల ప్రశంసలు పొందుతారు. పాలిటిక్స్లో ఎదగలుగుతారు. అగ్రికల్చర్లో లాభాలు పొందుతారు. అనారోగ్యాలు తొలగిపోయి మంచి ఆరోగ్యం లభిస్తుంది. బుధుడు 2వ స్థానంలో యోగిస్తున్నాడు. బుధుడు ఎక్సలెంట్గా ఉన్నాడు కాబట్టి తులారాశి విద్యార్థులకు ఎక్సలెంట్గా ఉంటుంది. మంచి ర్యాంకులు తెస్తారు. బ్రహ్మాండమైనటువంటి ర్యాంకులు తెచ్చుకొని కావాల్సిన చోట సీట్లు కొట్టే యోగం కూడా తులారాశి విద్యార్థులకు ఉంది. అలాగే జాబ్ లేని తులారాశి వాళ్ళకు కూడా వాళ్ళ క్వాలిఫికేషన్కి తగిన జాబ్ వచ్చే యోగం ఈ వారం ఉంది. బిజినెస్లో కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా టాప్ పొజిషన్కి వెళ్తారు. విపరీతమైనటువంటి లాభాలు సంపాదించే యోగం ఉంది. విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో విపరీతమైనటువంటి అనుకూల ఫలితాలు తులారాశి వాళ్ళకు కనిపిస్తున్నాయి. కుజుడు 10th హౌస్లో వ్యతిరేకంగా ఉన్నాడు. అంటే ఫుడ్ బిజినెస్ చేసే వాళ్ళకి హోటల్, రైసు, ఎండుమిర్చి, కాపర్ మెటీరియల్ ఇలాంటి బిజినెస్ చేసే వాళ్ళకి కొంత ప్రతికూలత అనేది ఉంటుంది. రియల్ ఎస్టేట్లో కూడా ఒడిదుడుకులు అనేవి ఉంటాయి. పోలీసు, మిలిటరీ శాఖల్లో ఉన్న వాళ్ళకి కొన్ని ట్రబుల్స్ ఉంటాయి. 10th హౌస్లో కుజుడు వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి సమస్యలు కనిపిస్తాయి. అలాగే శుక్రుడు 4వ స్థానంలో యోగిస్తున్నాడు. శుక్రుడు బ్రహ్మాండంగా ఫేవరబుల్గా ఉన్నాడు కాబట్టి వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య రిలేషన్ తులారాశి వాళ్ళకి ఎక్సలెంట్గా ఉంటుంది.
సినిమా, టీవీ రంగాల్లో, సంగీత, నాట్య రంగాల్లో కొత్త అవకాశాల కోసం చేసే ప్రయత్నాలు కూడా చక్కగా అనుకూలిస్తాయి. టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాల్లో కూడా లాభాలు బాగా వస్తాయి. ప్రధానంగా తులారాశి వాళ్ళకి ఈ వారం రవి, బుధుడు, శుక్రుడు బాగున్నాడు. కుజుడి బలం లేదు. కుజుడి బలం రావాలంటే ఓం స్కందాయ నమః అనే సుబ్రహ్మణ్య మంత్రాన్ని రోజు 21 సార్లు చదవండి. సుబ్రహ్మణ్య అష్టకాన్ని లేదా కరావలంబ స్తోత్రాన్ని రోజు చదవటం లేదా వినే ప్రయత్నం చేయండి. సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం చేసుకోండి. దానివల్ల కుజుడి బలం పెరుగుతుంది. నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి గోమాతకి ఆహారంగా తినిపించడం, అలాగే కేజింబావు కందులు ఎర్ర వస్త్రంలో కట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వటం ద్వారా కూడా కుజుడి బలం పెరుగుతుంది. ఈ వారం మొత్తం తులారాశి వాళ్ళు అద్భుతమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈ వారం సూర్యుడు సెకండ్ హౌస్లో సంచారం చేస్తున్నాడు. రవి బలం లేదు. ఆఫీసులో మీ మాట దురుసుతనం వల్ల గొడవలు అవుతాయి. బాస్తో కానీ కొలీగ్స్తో కానీ మీ మాట వల్ల గొడవలు, విభేదాలు కలిగే సూచనలు ఉన్నాయి. మాట కంట్రోల్లో పెట్టుకోవడం చాలా అవసరం. పాలిటిక్స్లో కూడా ఆలోచించి మాట్లాడాలి. ఫాదర్ సైడ్ రిలేటివ్స్తో కానీ ఫాదర్తో కానీ జాగ్రత్తగా మాట్లాడాలి, లేకపోతే చిన్న చిన్న డిస్ప్యూట్స్ వచ్చే అవకాశం ఉంది. హెల్త్ పరంగా కూడా నోటికి సంబంధించి, పళ్ళకు సంబంధించి అంటే దంతాలకు సంబంధించి హెల్త్ ఇష్యూస్ రాకుండా స్పెషల్ కేర్ తీసుకోవాలి. వృశ్చిక రాశి వాళ్ళకి బుధుడు జన్మంలో వ్యతిరేకంగా ఉన్నాడు. వృశ్చిక రాశికి బుధుడి బలం కూడా లేదు. అంటే విద్యార్థులు బాగా హార్డ్ వర్క్ చేస్తేనే ర్యాంకులు వస్తాయి. జాబ్ లేని వాళ్ళు కూడా బాగా కష్టపడితే తప్ప జాబ్ రావడం కష్టం. బిజినెస్ పీపుల్కి కూడా బిజినెస్లో పెద్దగా లాభాలేం కనిపించవు. విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో వృశ్చిక రాశి వాళ్ళకి కొంత నెగిటివ్ రిజల్ట్స్ కనిపిస్తున్నాయి. అలాగే కుజుడు భాగ్యంలో వ్యతిరేకంగా ఉన్నాడు. కుజుడి బలం లేదు కాబట్టి ప్రాపర్టీ కొన్నా అమ్మినా కొద్దిగా ఇబ్బందులు ఉంటాయి. డాక్యుమెంట్స్ జాగ్రత్తగా చెక్ చేసుకుని ప్రాపర్టీ కొనటం కానీ అమ్మటం కానీ చేయాలి. రియల్ ఎస్టేట్లో కూడా ఒడిదుడుకులు ఉంటాయి. అలాగే బ్రదర్స్ అండ్ సిస్టర్స్తో జాగ్రత్తగా మాట్లాడకపోతే వాళ్ళతో గొడవలు అయ్యే అవకాశం ఉంది. అలాగే శుక్రుడు 3వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. ఇది చాలా వరకు టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్లో లాభాలు రాకుండా చేస్తూ ఉంటుంది. శుక్రుడు 3rd హౌస్లో వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి అక్క చెల్లెళ్లతో గొడవలు అయ్యే అవకాశం ఉంది. వృశ్చిక రాశి వాళ్ళు ఎవరైనా సరే మీకు అక్క చెల్లెలు ఉంటే వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే వాళ్ళతో గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ విషయంలో కూడా చాలా అటెన్షన్గా ఉండాలి, లేకపోతే వైఫ్ అండ్ హస్బెండ్ గొడవలు కూడా ఈ శుక్రుడి సంచారం వల్ల వచ్చే సూచనలు వృశ్చిక రాశి వాళ్ళకి కనిపిస్తున్నాయి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈ వారం రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు 4 గ్రహాలు కూడా యాంటీగానే ఉన్నాయి. కాబట్టి గోధుమలు, పెసలు, కందులు, బొబ్బర్లు నానబెట్టి ఆవుకు తినిపించడం, అలాగే కేజింబావు గోధుమలు, కేజింబావు పెసలు, కేజింబావు కందులు, కేజింబావు బొబ్బర్లు బ్రాహ్మణుడికి దానం ఇవ్వటం ద్వారా 4 గ్రహాల బలము పెరుగుతుంది. దానివల్ల అనుకూల ఫలితాలు వస్తాయి. అలాగే రవి, బుధుడు, కుజుడు ఈ 3 గ్రహాలను ఏకకాలంలో ప్రసన్నం చేసుకోవాలంటే లక్ష్మీ నరసింహస్వామిని పూజించాలి. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుం నమామ్యహం అనే సుదర్శన మంత్రాన్ని రోజు 9 సార్లు చదువుకోవాలి. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చాంటింగ్ చదవటం లేదా వింటం చేయాలి. నానబెట్టిన కందులు, బెల్లం గోమాతకు తినిపించడం కూడా అనుకూల ఫలితాలను కలిగింపజేస్తుంది. అలాగే నరసింహస్వామికి సంబంధించిన స్తోత్ర పారాయణతో పాటు నరసింహస్వామి ఆలయంలో ఒక్కసారి దీపం పెడితే రవి, బుధుడు, కుజుడు ఈ 3 గ్రహాల బలము విశేషంగా పెంచుకోవచ్చు. శుక్రుడి బలం పెరగాలంటే ప్రతిరోజు శ్రీమాత్రే నమః అనే మంత్రం 21 సార్లు చదవాలి. లలితా సహస్రనామం చాంటింగ్ చదివినా విన్నా శుక్రుడి బలం పెరుగుతుంది. దీనివల్ల ఈ పరిహారాల వల్ల వృశ్చిక రాశి వాళ్ళకి ఈ వారం మొత్తం యోగదాయకంగా ఉంటుంది. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వాళ్ళకి రవి జన్మంలో వ్యతిరేకంగా ఉన్నాడు. కాబట్టి ఈ వారం ధనుసు రాశి వాళ్ళకి ఐ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ వచ్చే సూచనలు ఉన్నాయి. హెల్త్ విషయంలో కేర్ఫుల్గా ఉండాలి. ఆఫీస్లో కూడా కొలీగ్స్తో, బాస్తో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి, లేకపోతే వాళ్ళతో గొడవలు అవుతాయి. పాలిటిక్స్లో, అగ్రికల్చర్ ఫీల్డ్లో కూడా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. తండ్రి వైపు బంధువులతో మాట్లాడేటప్పుడు కూడా జాగ్రత్తగా మాట్లాడాలి. అలాగే ధనుసు రాశి వాళ్ళకి బుధుడు 12లో వ్యతిరేకంగా ఉన్నాడు. 12th హౌస్లో బుధుడు వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి జాబ్ చేసినా సరే కొద్దిగా ఇబ్బందులు అనేటటువంటివి ధనుసు రాశి వాళ్ళకి కనిపిస్తాయి. ఎడ్యుకేషన్ మీద ఫోకస్ పెట్టలేకపోతారు. కొత్త జాబ్ కోసం ట్రై చేసినా కొత్త జాబ్ రావటం ఆలస్యం అవుతుంది. బిజినెస్లో కూడా అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, ఎందుకంటే బుధుడి బలం లేదు కాబట్టి ఈ నెగిటివ్ రిజల్ట్స్ వస్తూ ఉంటాయి. అలాగే కుజుడు 8వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. ధనుసు రాశికి కుజ బలం లేదు. కుజుడు 8th హౌస్లో ఉన్నాడు. యాక్సిడెంట్స్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ధనుసు రాశి వాళ్ళు వెహికల్స్ మీద జర్నీ చేసేటప్పుడు వెల్లుల్లిపై రెబ్బ దగ్గర ఉంచుకొని జర్నీ చేయండి. దుర్గానామం చదువుకోండి. ఆంజనేయ స్వామి సింధూరం బొట్టు పెట్టుకోండి. దానివల్ల అష్టమ కుజ దోషం తగ్గిపోతుంది. ప్రాపర్టీస్ కొన్నా అమ్మినా డాక్యుమెంట్స్ జాగ్రత్తగా చూసుకోవాలి, లేకపోతే మోసపోతారు. రియల్ ఎస్టేట్ డీలింగ్లో కూడా డాక్యుమెంట్స్ జాగ్రత్తగా చూసుకోవాలి, లేకపోతే ఇబ్బందులు కలిగే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
అష్టమంలో కుజుడు ఉన్నాడు కాబట్టి బ్రదర్స్ అండ్ సిస్టర్స్తో కూడా జాగ్రత్తగా మాట్లాడాలి, లేకపోతే గొడవలు అయ్యే అవకాశం ఉంది. శుక్రుడు సెకండ్ హౌస్లో బాగున్నాడు అంటే స్త్రీలను బాగా అట్రాక్ట్ చేస్తారు. ధనుసు రాశి పురుషులు లేడీస్ని బాగా అట్రాక్ట్ చేస్తారు. అలాగే ధనుసు రాశి స్త్రీలు కూడా వేరే లేడీస్ని అట్రాక్ట్ చేస్తారు. దానివల్ల బ్రహ్మాండమైనటువంటి అనుకూల ఫలితాలు వస్తాయి. ఈ అట్రాక్షన్ చేయటం వల్ల, వేరే వాళ్ళని అట్రాక్ట్ చేయటం వల్ల, వాక్చాతుర్యంతో ఆకట్టుకోవటం వల్ల చాలా పనులు కష్టమైనవి కూడా పూర్తి చేసుకోగలుగుతారు. మంచి రుచికరమైనటువంటి భోజనాన్ని స్వీకరిస్తారు. ఉల్లాసంగా, ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. సినిమా, టీవీ రంగాల్లో, సంగీత నాట్య రంగాల్లో కొత్త అవకాశాల కోసం చేసే ప్రయత్నాలు కూడా చక్కగా అనుకూలిస్తాయి. ప్రధానంగా ధనుసు రాశి వాళ్ళకి ఈ వారం శుక్రుడు ఒక్కడే బాగున్నాడు. రవి, బుధుడు, కుజుడు బలం లేదు. రవి, బుధుల బలం పెరగాలంటే విష్ణు సహస్రనామం చాంటింగ్ చదవటం లేదా వింటం చేయాలి. ప్రతిరోజు ఓం నమో నారాయణాయ అష్టాక్షరి మంత్రాన్ని 21 సార్లు చదువుకోవాలి. రవి ప్రీతి కోసం గోధుమలు, బుధుడి ప్రీతి కోసం పెసలు నానబెట్టి గోమాతకు తినిపించడం, అలాగే కేజింబావు చొప్పున పంతులు గారికి దానం ఇవ్వటం ద్వారా రవి, బుధుల బలం పెరుగుతుంది. అలాగే కుజుడి బలం పెరగాలంటే సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం చేయాలి. సుబ్రహ్మణ్య ఆలయంలో అర్చన కానీ, అభిషేకం కానీ చేయించుకోవాలి. అలాగే సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి ఓం గుహాయ నమః అనే మంత్రాన్ని రోజు 21 సార్లు చదువుకోవాలి. సుబ్రహ్మణ్య అష్టకం కానీ, సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం కానీ చదివినా విన్నా కుజుడి బలం పెరుగుతుంది. దానివల్ల ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ఈ వారం మొత్తం కూడా యోగదాయకంగా ఉంటుంది. కాబట్టి ధనుసు రాశి వాళ్ళు రవి, బుధుడు, కుజుడు ఈ 3 గ్రహాలని యాక్టివేట్ చేయాలంటే విష్ణుమూర్తిని, సుబ్రహ్మణ్య స్వామిని పూజించాలి. దానివల్ల రాబోయే కాలం మొత్తం కూడా ఈ వారం అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈ వారం రవి 12వ స్థానంలో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. అంటే మకర రాశి వాళ్ళకి రవి బలం తక్కువ ఉంది. అజ్ఞాత శత్రువులు పెరుగుతారు. వ్యయంలో రవి ఉన్నాడు కాబట్టి ఖర్చులు కూడా పెరుగుతాయి. అలాగే మీకు నమ్మకంగా ఉన్న వాళ్ళే వెన్నుపోటు పొడిచే అవకాశం ఉంది. కాబట్టి ఆఫీసులో కొలీగ్స్ విషయంలో, బాస్ విషయంలో మకర రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి నమ్మించి మోసం చేయటం అనేటటువంటిది మకర రాశి వాళ్ళకి జరిగే అవకాశం ఈ వారంలో ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే ఆరోగ్యం పట్ల కూడా మకర రాశి వాళ్ళు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి. అలాగే బుధుడు 11వ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు. అంటే మకర రాశి విద్యార్థులకు ఈ వారం అద్భుతంగా ఉంటుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మంచి ర్యాంకులు తెచ్చుకుంటారు. కావలసిన చోట సీట్లు పొందే యోగం కూడా ఉంది. జాబ్ లేని మకర రాశి వాళ్ళకు కూడా మంచి జాబ్ వచ్చే యోగం ఉంది. బిజినెస్లో కూడా ఊహించిన దానికంటే లాభాలు ఎక్కువగా వచ్చే సూచనలు ఉన్నాయి. అలాగే కుజుడు 7వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. సప్తమ కుజ దోషం మకర రాశి వాళ్ళకు ఉంది. దీనివల్ల ఏం జరుగుతుందంటే సంబంధాలు చేతి వరకే వచ్చి జారిపోతూ ఉంటాయి. పెళ్లి ప్రయత్నాలు లేట్ అవుతూ ఉంటాయి. ఒకవేళ పెళ్ళైన వాళ్ళు కొత్తగా ఉంటే కనుక మకర రాశి వాళ్ళకి భార్యాభర్తల మధ్య గొడవలు వచ్చే అవకాశం కూడా ఉంది. శుక్రుడు జన్మంలో యోగిస్తున్నాడు. శుక్రుడు బాగున్నాడు కాబట్టి వాక్చాతుర్యంతో ఎదుటి వాళ్ళని ఆకట్టుకుంటారు. సినిమా, టీవీ రంగాల్లో, సంగీత నాట్య రంగాల్లో ఉన్న వాళ్ళను విపరీతంగా ఆకట్టుకునేటటువంటి యోగం జన్మంలో శుక్రుడి వల్ల కలుగుతుంది. టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాల ద్వారా లాభం సంపాదించే యోగం కూడా శుక్రుడి జన్మంలో సంచారం వల్ల మకర రాశి వాళ్ళకి కనిపిస్తోంది. సినిమా, టీవీ రంగాల్లో, సంగీత నాట్య రంగాల్లో అవకాశాల కోసం ప్రయత్నిస్తే ఆ అవకాశాలు అందిపుచ్చుకునే యోగం కూడా మకర రాశి వాళ్ళకి శుక్రుడి జన్మ సంచారం వల్ల కనిపిస్తోంది. మకర రాశి వాళ్ళకి ప్రధానంగా రవి, కుజుడు ఈ 2 గ్రహాల బలం లేదు. బుధుడు, శుక్రుడు ఈ 2 గ్రహాల బలం ఉంది. రవి ప్రీతి కోసం నానబెట్టిన గోధుమలు, అదేవిధంగా కుజుడి ప్రీతి కోసం నానబెట్టిన కందులు గోమాతకు తినిపించాలి. కేజింబావు గోధుమలు, కేజింబావు కందులు పంతులు గారికి దానం ఇవ్వటం ద్వారా రవి కుజుల బలాన్ని పెంచుకోవచ్చు. రవి కుజులను ఏకకాలంలో ప్రసన్నం చేసుకోవాలంటే నరసింహస్వామి ఆలయ దర్శనం చేయాలి. నరసింహస్వామి ఆలయ ప్రాంగణంలో ఈ వారంలో ఎప్పుడైనా ఒకసారి 365 ఒత్తుల దీపం పెట్టి రండి. అలాగే ప్రతిరోజు కూడా ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుం నమామ్యహం అనే సుదర్శన మంత్రాన్ని 9 సార్లు చదువుకోండి. లేదా ఓం నమో నారసింహాయ మంత్రం 21 సార్లు చదువుకోండి. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చాంటింగ్ వినే ప్రయత్నం చేయండి. దానివల్ల రవి బలము, కుజుడి బలం పెరుగుతుంది. ఈ వారం మొత్తం కూడా యోగదాయకంగా ఉంటుంది. అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈ వారం సూర్యుడు 11వ స్థానంలో సంచారం చేస్తూ యోగిస్తున్నాడు. రవి బలం ఉంది కాబట్టి ప్రమోషన్ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఆఫీసులో కొలీగ్స్, బాస్ అందరూ మీకు అనుకూలంగా ఉంటారు. పాలిటిక్స్లో చక్రం తిప్పే యోగం కూడా కుంభరాశి వాళ్ళకి ఈ వారం ఎక్కువగా కనిపిస్తోంది. అలాగే రవి 11th హౌస్లో ఉన్నాడు కాబట్టి ఆరోగ్యం బాగుంటుంది. అనారోగ్య సమస్యలన్నీ కూడా చాలా చక్కగా క్లియర్ చేసుకోగలుగుతారు. అదేవిధంగా కుంభరాశి వాళ్ళకి తండ్రి వైపు ఆస్తిపాస్తుల కోసం చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. తండ్రి వైపు నుంచి ఆస్తిపాస్తులు కలిసి వచ్చే సూచనలు కూడా రవి 11వ స్థానంలో సంచారం వల్ల ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే రవి 11వ స్థానంలో సంచారం అనేటటువంటిది
ప్రధానంగా అత్యున్నత స్థాయికి తీసుకెళ్ళటానికి కుంభరాశి వాళ్ళకి విశేషంగా సహకరిస్తుంది. అలాగే బుధుడు 10th హౌస్‌లో వ్యతిరేకంగా ఉన్నాడు. విద్యార్థులకు కష్టకాలం. బాగా కష్టపడి చదివితేనే కుంభరాశి విద్యార్థులకు మంచి ర్యాంకులొస్తాయి. లేకపోతే ర్యాంకులు రావటం కష్టం. జాబ్ లేని వాళ్ళకి కూడా బాగా ట్రై చేస్తే తప్ప మంచి జాబ్ రావటం కష్టం. బిజినెస్ పీపుల్‌కి కూడా అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. కొంత నష్టాలనేవి బిజినెస్‌లో కనిపిస్తాయి. బుధుడి బలం లేదు కాబట్టి విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్న కుంభరాశి వాళ్ళకి కొంత నెగెటివ్ రిజల్ట్స్ అనేటటువంటివి కనిపిస్తూ ఉంటాయి. అలాగే కుజుడు 6వ స్థానంలో యోగిస్తున్నాడు. కుంభరాశి వాళ్ళకి కుజుడు చాలా ఫేవరబుల్‌గా ఉన్నాడు. ఈ కుజుడి బలం వల్ల ప్రాపర్టీస్ కొనటానికి గానీ, అమ్మటానికి గానీ విశేషమైన యోగం కనిపిస్తోంది. తక్కువ రేటుకే మంచి ప్రాపర్టీ కొనుక్కోవటం, లేదా ఎక్కువ రేటుకు మంచి ప్రాపర్టీని అమ్మటము, ఇలాంటి వాటి వల్ల చక్కటి ప్రయోజనాలు పొందుతారు. రియల్ ఎస్టేట్ డీల్స్ ఓకే అయ్యే అవకాశం కూడా కుంభరాశి వాళ్ళకి కనిపిస్తుంది. అప్పులు తీర్చడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తే బ్రదర్స్ అండ్ సిస్టర్స్‌తో ఉన్న డిస్ప్యూట్స్ కూడా క్లియర్ చేసుకోగలుగుతారు. శుక్రుడు 12th హౌస్‌లో వ్యతిరేకంగా ఉన్నాడు. ఖర్చు ఎక్కువ అవుతుంది. వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ మధ్య చిన్న చిన్న చిటపటలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయంలో కేర్ఫుల్‌గా ఉండాలి. సినిమా, టీవీ రంగాల్లో, సంగీత, నాట్య రంగాల్లో ఆఫర్స్ కోసం ప్రయత్నాలు చేస్తుంటే అవి ఆలస్యం అవుతూ ఉంటాయి. ప్రధానంగా కుంభరాశి వాళ్ళకి రవి బలం బాగుంది, కుజుడి బలం బాగుంది. బుధుడు బాలేడు, శుక్రుడు బాలేడు. కాబట్టి బుధుడికి, శుక్రుడికి సంబంధించిన పరిహారాలు చేసుకోవాలి. బుధుడి బలం పెరగాలంటే గణపతి ఆలయ దర్శనం చేయాలి. గం క్షిప్ర ప్రసాదనాయ నమః అనే మంత్రం రోజు స్నానం చేశాక 21 సార్లు చదువుకోవాలి. నానబెట్టిన పెసలు గోమాతకు తినిపించాలి. కేజింబావు పెసలు ఆకుపచ్చ వస్త్రంలో కట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. ఇలా చేస్తే బుధుడి బలం పెరుగుతుంది. సంకటనాశక గణేష స్తోత్రం చదవలేని వాళ్ళు కనీసం ఆ స్తోత్రం విన్నా కూడా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. బుధుడి బలం విపరీతంగా పెరుగుతుంది. అలాగే శుక్రుడి బలం పెరగాలంటే అమ్మవారికి సంబంధించిన రాజరాజేశ్వరి అష్టకాన్ని రోజు చదవటం లేదా వినటం చేయాలి. నానబెట్టిన బొబ్బర్లు గోమాతకు తినిపించాలి. కేజింబావు బొబ్బర్లు అంటే అలసందలు బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. ఇలా చేస్తే శుక్రుడి బలం కూడా పెరుగుతుంది. ఈ పరిహారాలు పాటించడం ద్వారా ఈ వారం మొత్తం కూడా కుంభరాశి వాళ్ళకు విశేషమైనటువంటి యోగదాయకమైన ఫలితాలు అందిపుచ్చుకోవడానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈ వారం సూర్యుడు 10th హౌస్‌లో సంచారం చేస్తూ అనుకూల ఫలితాలు ఇస్తున్నాడు. ప్రమోషన్ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. గవర్నమెంట్ జాబ్ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఎవరైనా మీనరాశి వాళ్ళు గవర్నమెంట్ కోసం ట్రై చేసుకోవాలంటే గట్టిగా ట్రై చేసుకోండి. గవర్నమెంట్ ఎగ్జామ్స్‌లో మంచి ర్యాంకులు వస్తాయి. గవర్నమెంట్‌లో సెటిల్ అయ్యే అవకాశం ఈ వారం బలంగా మీనరాశి వాళ్ళకు ఉంది. 10th హౌస్‌లో రవి ట్రాన్సిట్ వల్ల ఖచ్చితంగా ప్రమోషన్ ప్రయత్నాలు అనుకూలిస్తే పాలిటిక్స్‌లో ఎక్సలెంట్‌గా ఉంటుంది. పాలిటిక్స్‌లో చక్రం తిప్పే అవకాశం కూడా 10th హౌస్‌లో రవి ట్రాన్సిట్ వల్ల మీనరాశి వాళ్ళకి కనిపిస్తుంది. అలాగే ఆరోగ్యం చాలా బాగుంటుంది. అనారోగ్య సమస్యలన్నీ కూడా ఒక కొలిక్కి వస్తాయి. సంపూర్ణంగా ఆరోగ్యాన్ని అందిపుచ్చుకోగలుగుతారు. తండ్రి వైపు నుంచి రావాల్సిన ఆస్తిపాస్తుల కోసం చేసే ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయి. రవి 10th ట్రాన్సిట్ వల్ల ఈ ప్రయోజనాలు కనిపిస్తాయి. అయితే బుధుడు 9th హౌస్‌లో వ్యతిరేకంగా ఉన్నాడు. కాబట్టి మీనరాశి విద్యార్థులు కష్టపడి చదివితేనే ర్యాంకులు వస్తాయి. జాబ్ కోసం ట్రై చేసే మీనరాశి వాళ్ళకి బాగా కష్టం మీద జాబ్ వస్తుంది. బిజినెస్‌లో కూడా అప్ అండ్ డౌన్స్, ఫ్లక్చుయేషన్స్ అనేవి ఈ వారం మీనరాశి వాళ్ళకి కనిపిస్తాయి. విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో వచ్చే వ్యతిరేక ఫలితాలు ఈ బుధుడి ట్రాన్సిట్ 9th ట్రాన్సిట్ వల్ల కనిపిస్తున్నాయి. అలాగే కుజుడు 5th హౌస్‌లో వ్యతిరేకంగా ఉన్నాడు. 5th హౌస్‌లో కుజుడు ట్రాన్సిట్ ఉన్నప్పుడు మీనరాశి వాళ్ళ సంతానంలో మగపిల్లల వల్ల ఇబ్బందులు వస్తాయి. కాబట్టి మగపిల్లల గురించి స్పెషల్ అటెన్షన్ పే చేయండి. మగపిల్లల వ్యవహారాలు దగ్గరుండి చూసుకోండి. వాళ్ళ వల్ల ఏదో ఒక సమస్య వచ్చే సూచనలు ఉన్నాయి. అలాగే రియల్ ఎస్టేట్లో కూడా ఒడిదుడుకులు అనేవి కనిపిస్తూ ఉంటాయి. ఆ ఒడిదుడుకులు తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. ఆలోచించి రియల్ ఎస్టేట్లో నిర్ణయాలు తీసుకోవాలి. సోదరులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. లేకపోతే సోదరులతో గొడవలయ్యే అవకాశాలు ఈ వారం ఎక్కువగా కనిపిస్తున్నాయి. కుజుడి బలం లేదు కాబట్టి అప్పులయ్యే అవకాశం ఉంది. అప్పులు అవ్వకుండా జాగ్రత్త పడాలి. అలాగే మీనరాశి వాళ్ళకి ఈ వారం శుక్రుడు 11th హౌస్‌లో యోగిస్తున్నాడు. 11th శుక్రుడు యోగిస్తున్నాడు కాబట్టి ఆకస్మిక ధన ప్రాప్తి యోగం ఉంటుంది. ఎన్ని ట్రబుల్స్ ఉన్నా ఏదో ఒక విధంగా అదృష్టం, ధనం కలిసి వస్తుంది. 100 మందిలో 99 మందికి దక్కని అదృష్టం మీనరాశి వాళ్ళకి శుక్రుడి 11వ సంచారం వల్ల కలిగే అవకాశం ఉంది. అంటే బుధుడి బలం తక్కువ ఉన్నా, కుజుడి బలం తక్కువ ఉన్నా శుక్రుడి బలం వల్ల ఆకస్మిక ధన ప్రాప్తి యోగం వచ్చి అదృష్టం కలిసి వస్తుంది. టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాలు చేసే వాళ్ళకి లాభాలు వస్తాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఎక్సలెంట్గా ఉంటుంది. కళారంగంలో రాణించే యోగం బాగా ఉంది. కాబట్టి మీనరాశి వాళ్ళకి ఈ వారం రవి బలం బాగుంది, శుక్రుడి బలం బాగుంది. బుధ కుజుల బలం లేదు. బుధ కుజులకు పరిహారాలు చేసుకోవాలి. బుధుడి బలం పెరగాలంటే గణపతి ఆలయ దర్శనం చేయాలి. ప్రతిరోజు గణపతికి సంబంధించిన వక్రతుండాయ హుం అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకోవాలి. అలాగే సంకటనాశక గణేష స్తోత్రం కానీ, గణేష పంచరత్న స్తోత్రం కానీ ప్రతిరోజు చదవటం లేదా వినటం చేయాలి. ఇలా చేస్తే బుధుడి బలం పెరుగుతుంది. అలాగే కుజుడి బలం పెరగాలంటే సుబ్రహ్మణ్య అష్టకాన్ని చదవటం లేదా వినటం చేయాలి. ప్రతిరోజు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన ఓం సాం శరవణ భవ అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకోవాలి. అలాగే సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం చేసుకోవాలి.
అలాగే బుధుడి బలం కోసం నానబెట్టిన పెసలు, కుజుడి బలం కోసం నానబెట్టిన కందులు గోమాతకు తినిపించాలి. కేజింబావు పెసలు, కేజింబావు కందులు బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. ఇలా చేస్తే బుధ కుజుల బలం పెరుగుతుంది. ఈ వారం మొత్తం కూడా మీనరాశి వాళ్ళకి యోగదాయకంగా ఉంటుంది. ఇవి ఈ వారం వారఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి వారఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతి వారం మీ వారఫలం తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు.